కారంపూడి పట్టణంలో మోడల్ స్కూల్లో చదువుతున్న బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక ఉపాధ్యాయుని ప్రవర్తనపై స్పందించిన కారంపూడి మండల ఎన్డీఏ కూటమి నాయకులు. విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలు నేర్పాల్సిన బి రవికుమార్ అనే ఉపాధ్యాయుడు హాస్టల్లో ఉంటున్న బాలికలపై అసభ్యకరమైన పద్ధతిలో ప్రవర్తిస్తూ వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. సహోద్యోగులైన వైస్ ప్రిన్సిపల్ సుభాశ్రీ, వార్డెన్ నాగలక్ష్మి, కంప్యూటర్ ఆపరేటర్ ఖాజావలి అతన్ని సహకరిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న దురాఘాతాలను విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్డీఏ కూటమి నేతలకు తెలిపారు. ఈ విషయం ప్రిన్సిపల్కి తెలిసినా చర్యలు తీసుకోకపోవడం ఏంటని తల్లిదండ్రులు ఎన్డీఏ కూటమి నేతల్ని ప్రశ్నించారు. కూటమి నేతలు ఆర్జేడీ మరియు డిఈఓ పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాళ్ళ పట్ల అసభ్యకంగా ప్రవర్తించారు. అది తెలిసిన ప్రిన్సిపల్ గారు మౌనంగా ఎందుకున్నారని తెలియదు. తర్వాత శుభశ్రీ అనే మేడం రవికుమార్ అని ఆయన ఎరాట్ చేస్తుంటే పిల్లలందరూ రవికుమార్ మీద కంప్లైంట్ ఇస్తుంటే ఆ మేడం గారు రవికుమార్ కాదమ్మా మిమ్మల్ని ఎరాట్ చేసింది వంశీ గారు అని వంశీ గారి పేరు రిఫర్ చేయడం. అంటే ఇక్కడ ఉన్న టీచర్స్లోనే కోఆర్డినేషన్ చేశారు. టీచర్స్లోనే 2 వర్గాలు 3 వర్గాలు ఉన్నాయి. వీళ్ళ ఈగో ఫీలింగ్స్ వల్ల స్కూల్ని నాశనం చేశారు. తర్వాత స్కూల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం, వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టకపోవడం, ఏం లేదు వాళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ ఏంటంటే వేరేది కాదు. ఆ రవికుమార్ అనే అతను మొత్తం మెయింటెనెన్స్ అతను ఆధీనంలో నడుపుతుంది స్కూల్, ప్రభుత్వంది కాదు, అతను సొంత జాగీర్లాగా వ్యవహరిస్తుంది. ఆడపిల్లలు అతనికి లేరు. ఆ పిల్లలు ఆడపిల్లల మీద వేరాని చోట చెయ్యేసి తాగటం ఏంది? దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి. మేము క్రిమినల్గా కూడా స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తాం. పెట్టండి సార్. ప్రూఫ్లు లేవు మా దగ్గర. ప్రూఫ్లు లేని కారణంగానే ఈరోజు మిగతా వాళ్ళ మీద మేము ఎడ్యుకేషన్ చేయట్లేదు. వాళ్ళ మీద కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళ పని కూడా పడతాము. వాళ్ళు చేసిన తప్పు కూడా మీ దగ్గర మీ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని ఇచ్చేస్తాము. సార్ ఇందులో వ్యవస్థ బాగలేదు సార్. మెయిన్